తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద విజయ్ కూర్చున్న తర్వాత చాలామంది హీరోల చుట్టూ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు అటు తమిళనాడులోని ఇటు ఆంధ్రప్రదేశ్లోని చక్కర్లు కొడుతూ వచ్చాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనూహ్యంగా అల్లు అర్జున్ పార్టీ పెట్టబోతూ ఉన్నారు అని, ప్రశాంత్ కిషోర్‌ని కూడా కలిశారు అని ఈ వార్తలు జోరుగా వచ్చాయి. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి వాళ్ళ టీం ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం. మరొక పక్క జూనియర్ ఎన్టీఆర్. ఆఫ్‌కోర్స్ ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రవేశం చుట్టూ ఎప్పటినుంచో వార్తలు వెలువడుతూ ఉండడం, దాన్ని వాళ్ళ టీమ్స్ ఖండించుకుంటూ వస్తూ ఉండడం జరిగిపోతూనే ఉన్నాయి. అండ్ ఇదే కోవలోనే ఈ నెల 18వ తేదీన వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్‌తో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అని, తమిళనాడులో విజయ్ ఎట్లయితే చేశారో ఫ్యాన్స్ అసోసియేషన్‌లందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొనొచ్చి సర్వీస్ చేయించి తర్వాత దాన్నే రాజకీయ పార్టీ కార్యకలాపాలుగా ట్రాన్స్ఫర్ చేసి విజయం సాధించారు అని. ఇక్కడ జూనియర్ కూడా మొదట వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్లందరినీ సర్వీస్కి మళ్లించి ఆ తర్వాత అదును చూసి రాజకీయాల్లోకి వస్తారు అనే చర్చ స్టార్ట్ అయింది. ఈ నెల 18వ తేదీ బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అని. అయితే దీని మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అఫీషియల్గా స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు ఒక కార్యక్రమం ఉన్నమాట వాస్తవమే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు రాజకీయ రంగ ప్రవేశం ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్పలే. ఆ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ అయితే రెడీ చేసుకుంటే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్ అసోసియేషన్లందరినీ సర్వీస్ వైపు అయితే ఒకే వేదిక మీద నుంచి మళ్లించబోతున్నారు అని. ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అఫీషియల్గా స్పందించేది ఏంటి అంటే, ఆ రోజు ఊరు వాడ అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదు, ఇది ఒక సామాజిక కార్యక్రమం మాత్రమే అని వాళ్ళు ఏమంటారు. ఇది ఒక ఊరు వాడ అనే కార్యక్రమానికి మేము ఎప్పుడో ప్రణాళికలలో రూపొందించాం, దీన్ని రాజకీయాలతో ముడిపెట్టకండి, దయచేసి మీడియా కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియా కానీ అసత్య ప్రచారాలను ప్రసారం చేయకండి, నమ్మకండి అని చెప్పి మేము మీడియా సంస్థలు సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనివల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారు. మీ కంటిన్యూస్ ప్రేమకు మేము కృతజ్ఞతలు, ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి, ఇది సామాజిక కార్యక్రమం మాత్రమే, రాజకీయ కార్యక్రమం కాదు అని. బట్ ఈ ప్రకటన ద్వారా వీళ్ళు క్లారిటీ ఇచ్చింది ఏంటి, జూలై ఈ నెల 18వ తేదీ ఒక కార్యక్రమం అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు. అది సామాజిక కార్యక్రమే కావచ్చు, సేవా కార్యక్రమే కావచ్చు, ఇప్పటికిప్పుడు రాజకీయ ప్రకటన ఉంటుందని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్లను ఒక వేదిక మీదకు తీసుకునేటటువంటి ప్రాసెస్ ఏదో స్టార్ట్ అయింది. ఫ్యాన్స్ అసోసియేషన్స్ని జనాలకు మరింత దగ్గర చేసే ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికిప్పుడు సామాజిక కార్యక్రమమే కావచ్చు, కానీ భవిష్యత్తులో అది ఒక పొలిటికల్ కార్యక్రమంగా మారదు అని మనం ఇప్పుడైతే గ్యారంటీ ఇవ్వలేము. వాళ్ళు ఖండించవచ్చు, కానీ ఇప్పుడైతే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న క్లారిటీ అయితే ఎవరు ఇవ్వట్లేదు. బట్ సామాజిక కార్యక్రమాల రూపేణా వాళ్ళ ఫ్యాన్స్ని జనానికి దగ్గర చేసే కార్యక్రమం అయితే మొదలవ్వబోతుంది.